हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू मई चैनल अंडी నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఇంకా ఫ్రైడే కదా నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను సో నా పూజ కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అమ్మవారికి అయితే మల్లెపూలతో అలంకరించుకొని గులాబీలు తెచ్చానండి మార్కెట్కి వెళ్ళి గులాబీలు అలాగే చామంతులు ఈ దండ ఒకటి 20 రూపాయలు అంటండి ఆ చిన్న మొక్క 20 రూపాయలకి ఇచ్చాడు అసలు పువ్వులు కూడా అసలు ఫ్రెష్గా కూడా లేవండి పూలు వాడిపోయినట్టున్నాయి మా అపార్ట్మెంట్లో పువ్వులు ఉన్నాయేమో అనుకుని వెళ్ళాను కిందకి అసలు ఒక పువ్వు అయితే లేదండి తిరిగి వచ్చేసాను ఇంకా అలా కాదని చెప్పేసి బండి వేసుకుని మార్కెట్ వన్ సెంటర్కి వెళ్ళి మరీ పువ్వులు తెచ్చుకొని పూజ చేసుకున్నానండి శుక్రవారం పువ్వులు లేకపోతే పూజ అయితే చేసినట్టు ఉండదు కదా సో ఇలాగ మనకు ఉన్న అంతట్లోనే కొద్దిగా పువ్వులు అయినా సరే నిండుగా పెట్టుకుని చక్కగా ఇలా దీపారాధన అయితే చేసుకుంటే శుక్రవారం రోజు మనకు అది హ్యాపీనెస్ కదండి సో ఇలా అయితే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇదిగోండి పువ్వులు అయితే ఇంకా నేను 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ తెచ్చుకున్నాను అస్సలు ఒక్క పువ్వు లేదండి మా దొడ్లో మా అపార్ట్మెంట్లో కింద అస్సలు ఒక్క పువ్వు లేదు అందుకని చెప్పేసి ఇంకా ఎక్కడన్నా మైల్ రైస్ సెంటర్ దగ్గర అమ్ముతారేమో అని చూసాను అసలు ఎక్కడ కూడా లేవండి ఇంకా వన్ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక షాప్ ఉంది బండి మీద పెట్టి అమ్ముతున్నాడు ఈ మొక్క 50 రూపాయలు చెప్పాడండి ఆ చిన్న మల్లెపూల మొక్క బేరవాడిగా 20 రూపాయలకి ఇచ్చాడు అసలు పువ్వులు ఫ్రెష్గా కూడా లేవు అదేంటి 50 అంటున్నాం అంటేనే అది అంతేనమ్మా ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదని అన్నాడు సరే అమ్మవారికి కదా అని చెప్పేసి బేరవాడ ఒక 20 రూపాయల మొక్క అయితే తీసుకొచ్చాను అదిగోండి అదైతే 20 రూపాయలు ఇంకా పువ్వులు కూడా గులాబీ పూలు చాంది పూలు ఏమన్నాను అవి కూడా అంత ఫ్రెష్గా అయితే లేవండి రేకులు అయితే రాలిపోయినట్టుగా ఉన్నాయి ఇంకా సరే తప్పదు కదా అని చెప్పేసి ఇంకేవో కొద్దిగా పూలు అయితే తీసుకునే విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం వచ్చేసి 11 అయింది సో మార్నింగ్ లంచ్లోకి అయితే పిల్లలకి పప్పును టమాటా చేశాను చూపించేస్తాను కదండి ఇదిగోండి మార్నింగ్ పిల్లలకి అయితే పప్పు టమాటా చేసేసి వడియాలు వేగించేసి ఆవకాయ వేసి నెయ్యి వేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇప్పుడు నేనైతే టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసేసి ఇడ్లీ అయితే ఉంచానండి మార్నింగే వేసేసుకున్నాను పిల్లలతో పాటే ఇడ్లీలు ఉన్నాయి ఇడ్లీ తినేయాలి అండ్ అలాగే పిల్లల యూనిఫామ్ అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను వైట్ కలర్ కదా అసలు వాషింగ్ మిషన్ ఎత్తుంటే వదలట్లేదు సో హ్యాండ్ వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇలా అయితే నానబెట్టి ఉంచానండి తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇవైతే వాష్ చేయాలి సో చూసారు కదా మా చిన్నవాడు అయితే మరీ మాపుకొచ్చేస్తున్నాడు బట్టలు ఇంకా వాడి కోసం గురించి ఉతకాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు మేము ముగ్గురమే కదా అని చెప్పేసి పల్లీ చట్నీ చేసి నడుతుంటే అది వేసుకుని పిల్లలు అయితే తినేశారు నాకైతే అయిపోయింది అందుకని చెప్పేసి టమాటా పచ్చడి వేసుకుని ఇడ్లీ అయితే తింటున్నాను పులుపులుగా బాగుంటుందండి